హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ప్రభుత్వ సంస్థల్లో టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అదిరిపోయే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో వచ్చే జాబ్ నోటిఫికేషన్స్లో ఈ నోటిఫికేషన్ని నెంబర్ 1 నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి జాబ్స్ అయితే మళ్ళీ రావు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కోవిడ్ నేపథ్యంలో కాస్త లేటుగా ఈ ఏడాది ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పరిస్థితులు మరికొంతకాలం కొనసాగుతాయి కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో మనకి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అలాగే పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్ట్ ఆఫీసుల్లో క్లరికల్ క్యాడర్లో ఉండే బెస్ట్ జాబ్స్ ఇవి. ఈ జాబ్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళకి 28,000 రూపాయలు పైగా స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఈ జాబ్స్ టాప్ క్లాస్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ రకంగా మొత్తం 3 రకాల పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఏ ఉద్యోగాన్ని మీరు సాధించినా సరే మీ లైఫ్ అయితే సెట్ అయిపోయినట్టే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి మంచి గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు చూస్తున్నట్టయితే, ఇటువంటి జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్స్ అయితే మళ్ళీ రావు. మరికొంత సమయం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో అందరికీ చేరేలాగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ ఉద్యోగాలన్నీ కూడా కంప్లీట్గా క్లరికల్ క్యాడర్లోనే ఉంటాయి. ఏ పోస్ట్కి మీరు సెలెక్ట్ అయినా సరే హ్యాపీగా ఆఫీసులో కూర్చొని సిస్టమ్ ముందు వర్క్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫీల్డ్ వర్క్ అయితే ఏమీ ఉండదు. అలాగే ఎగ్జాక్ట్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేయలేదు. మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్గా వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేస్తారు. ఈసారి 6,000 నుంచి 8,000కు పైగా వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ 7,000 వరకు వేకెన్సీస్ని నోటిఫై చేశారు. సో ఫైనల్గా ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేయబోతున్నారు అనేది మరికొద్ది రోజుల్లోనే అనౌన్స్ చేస్తారు. వేకెన్సీస్ గురించి ఏమీ ఆలోచించకండి. వేకెన్సీస్ అయితే భారీ సంఖ్యలో ఉంటాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ 1 by 1 చూద్దాము. ముందుగా ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 1/1/2021 నాటికి మినిమం 18 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. అలాగే 27 సంవత్సరాల వయసుని మించి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వరకు కూడా అప్పరేజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల వరకు కూడా అప్పరేజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ వరకు కూడా పీడబ్ల్యూడీ అభ్యర్థులకి అప్పరేజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి, లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రూప్లో ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విభాగంలో ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మాత్రం సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ అనేది అందులో ఒక సబ్జెక్ట్గా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. మిగిలినటువంటి పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు, లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు మాత్రం ఏ గ్రూప్లో ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి, లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సెపరేట్గా ఏమైనా అప్లై చేయాలని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. అలా ఏమీ ఉండదు. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు 1 by 1 ప్రిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే అక్కడ మీరు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలాగే అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, అలానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి అభ్యర్థులందరూ కూడా 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా పే చేసే అవకాశం అయితే కల్పించారు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అలాగే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ముందుగా సిబిటి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మొత్తం 25 ప్రశ్నలు వస్తాయి, 50 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి, 50 మార్కులు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్కులు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి, 50 మార్కులు. ఈ రకంగా మొత్తం 4 సబ్జెక్ట్స్ నుంచి మనకి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. 60 నిమిషాల సమయం అనేది ఇస్తారు. కంప్లీట్గా ఆబ్జెక్టివ్
సమ్మేటివ్ టైప్ ఎగ్జామినేషన్ ఇది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి 0.50 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ సిబిటి ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు టైర్ 2 డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. పెన్ పేపర్ మోడ్లో మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ లాంటివి ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఇది కూడా ఉంటుంది. మినిమం 33% ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఆ తర్వాత టైర్ 3 ఉంటుంది. ఈ టైర్ 3లో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి, లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్లో 35 words per minute టైప్ చేసే సామర్థ్యం అనేది కంపల్సరీగా కలిగి ఉండాలి. సో ఆ టైపింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి జాబ్ ఇస్తారు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మాత్రం స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ముందుగా వాళ్ళు డిక్టేషన్ ఇస్తారు. ఆ తర్వాత షార్ట్ హ్యాండ్ టెక్నిక్స్ని వాడి మీరు చాలా స్పీడ్గా విత్ ఇన్ టైంలో మీరు టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. పోస్టల్ అసిస్టెంట్ పోస్టులకి అట్లానే లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రకంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో కంప్లీట్ సిలబస్ని మనకి ఇవ్వడం జరిగింది. ఏ సబ్జెక్ట్స్ నుంచి ఏ క్వశ్చన్లు వస్తాయి, ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ అనేవి ఇస్తారనే వివరాలు కంప్లీట్గా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ని మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా డిసెంబర్ 15వ తారీఖు లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ డిసెంబర్ 15వ తారీఖు. అలాగే ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 17వ తారీఖు. సో లాస్ట్ డేట్స్ వరకు కూడా వెయిట్ చేయకండి. ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరగవచ్చు అనే డేట్స్ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. 2021 ఏప్రిల్ 12వ తారీఖు నుంచి ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తాము అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ని క్లియర్గా పాయింట్ టు పాయింట్ చదివి ఆ తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఆల్రెడీ ఈ పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏ రకంగా ఉంటాయి, అట్లనే లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు ఏ రకంగా ఉంటాయి, అవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియోస్ని కూడా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి సిహెచ్ఎస్ఎల్ వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఎప్పుడు మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.